డార్లింగ్ నాదో డౌట్. ఏంటి మన ఇద్దరికి పెళ్ళి అవుద్దా అవుదానా? కాదు, మన బ్యాడ్ లక్ కొద్దీ అర్చనతో ముందే పెళ్లి సెటిల్ అయిన ఆ రవిగాడి ఫోటోనే మనకి దొరికిందా అని. అంత మాటనికే బాబు, పైన తదాస్ దేవతలు ఉంటారు. మా బావగాడికి అర్చనకి పెళ్ళి అవ్వలేదనుకో, ఈ జన్మలో మన ఇద్దరికి పెళ్ళి అవుతాం. రవిగాడు డార్లింగ్, నువ్వు బిల్లు కట్టేసి హోటల్కి వెళ్ళి వెయిట్ చేయి. నేను ఆ రవిగాడిని ఫాలో అయ్యి ఆడి చరిత్ర మొత్తం లాగుతా. అరే అసలు నువ్వు ఎవర్రా? నా లవర్ని ఎక్కడ తీసుకెళ్ళావురా? ఎక్కడ దాచిపెట్టావురా? చెప్పరా చెప్పరా. ఇది క్లోరోఫామ్ ఎఫెక్ట్ ఎక్కువైనట్టుంది. ఏం చేద్దాం? అమ్మా నాకు మాత్రం బాగా ఆకలిగా ఉంది. వీడు డ్రమ్ములో ఉన్నాడు. వీడికి ఆకలి ఎందుకు వేస్తుంది? అమ్మా వెళ్ళి బిర్యానీ ప్యాకెట్ ఒకటి వద్దు. వీడి దగ్గర కమ్యూనికేషన్ సంబంధించిన ఏమి ఉండటానికి లేదు. ఇదేంటిది? ఇది కూడా ఎస్. ఇప్పుడు వెళ్ళి తెచ్చుకుంటా. హలో, మేము టాటా ఇన్కమ్ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి. మా సర్వీసెస్ ఏమైనా మీకు కావాలండి? కావాలండి. ఒక వాటర్ బాటిల్, ఒక వాటర్ బాటిల్, 2 ప్లేట్లు బిర్యానీ పంపించండి. అదేంటండి, మేమెందుకు పంపించాలి? మరి ఎవరు చెప్పినారు? ఫోను పెట్టే. ఎప్పుడు పడితే అప్పుడు ఫోను. అంత మంచి ఇల్లు పెట్టుకుని చక్కటి బెడ్రూమ్ పెట్టుకుని ఇక్కడ తీసుకొచ్చావేంటి? ప్లీజ్ టైం వేస్ట్ చేయాలి. వద్దు అబ్బా ప్లీజ్. మనకంటే ముందే ఎవరు సెటిల్ అయినట్టున్నారు. ఇక్కడ కూడా ఇక్కడ ఎవరు ఉన్నారు? మనల్ని ఎంజాయ్ చేయకుండా చేసిన వాళ్ళు ఎంజాయ్ చేయలేను. వారి సంగతి మనకెందుకు? మనకే అవసరం. దా ఎవడ్డని పాపం వీడి శీలం ఎవడో దోచేసి వదిలేసినట్టున్నారు. బాదం పద. కాము జూలీ, నన్ను రక్షించడానికి హైదరాబాద్ నుంచి వచ్చావా? లేదు, నేను వైజాగ్ లోనే ఉంటున్నాను. అవునా? అమ్మయ్యా, నేను ఎవరు కట్టేశారు కాముడు? అదే నాకు తెలియట్లేదు. నేను ఇలా చూస్తానని నేను అనుకోలేదు. నేను కూడా అనుకోలేదు. జూలీ, కాము జూ కామ్ లీ కామరాజు దా. లవంగానికి ప్యాంటు షర్ట్ వేసినట్టున్నాడు ఈడవడం. నా మొగుడు. సచ్ ఏ బ్యాడ్ అండ్ వరస్ట్ టేస్ట్ యు హావ్. పీడకల గురించి తర్వాత చెప్తాను. తండ్రా కాముడు మన ఇంటికి నేను ఒప్పుకోను. అడ్డమైన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టా. నా ఫ్రెండ్ నేను తీసుకుని రాకూడదా? నేను తీసుకొస్తాను రా. ఇప్పుడు కరెక్ట్ గా ఉంది జూలీ. Wish you happy married life. Thanks. Shame to you. Shame to you. Just a joke. మా వదిన ఎప్పుడు చాలా సరదాగా ఉంటది. కరెక్ట్. అన్నయ్య చూడండి బ్రదర్, మాకు వీసా టైం అయిపోతుంది. వెంటనే మేము అమెరికా వెళ్ళాలి. మేము అమెరికా వెళ్ళగానే మీకు మీ ఫ్యామిలీకు వీసా పంపిస్తాం. మీరు అమెరికా వచ్చి మా ఆతిథ్యం స్వీకరించండి. తప్పకుండా చెల్లమ్మ, తప్పకుండా. బావగారు, ఇంతకీ మీ అబ్బాయి పెళ్లి సంబంధం కుదిరిందా? అదేనండి నా బాధ. వీడికి ఎప్పుడు ఎక్కడ ఎలా రాసి పెట్టుందో తెలియటం లేదు. చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు? అసలు మేము వచ్చిందే మా రవిగాడి పెళ్లి విషయం మాట్లాడడానికి. అగో, నా కొడుకు పెళ్లి గురించి నేను మాట్లాడుకుంటా, నువ్వు మాట్లాడతావేంటి? అంత వెధవలా కనబడుతున్నానా? డాడీ మీరే మాట్లాడండి. ఓకే, కమింగ్ టు ది పాయింట్. మా వాడు మీ అమ్మాయిని చూసిన ఫస్ట్ టైం లోనే లవ్ లో పడ్డాడట. అది లవ్ ఎట్ ఫస్ట్ సైట్. చేసుకుంటే మీ అమ్మాయినే చేసుకుంటాను, లేకపోతే అసలు పెళ్ళే చేసుకోనట్టున్నాడు. మరి మీరేమంటారు? ఏమంటావు? ఇంత గొప్ప సంబంధం వస్తుందంటే ఇంతకంటే కావాల్సిందేముంది? హాయ్ అర్చన,
హాయ్. హాయ్ అంకుల్. హాయ్ రవి. నువ్వేంటి ఇక్కడ? ఏం లేదు అర్చన, నెక్స్ట్ మంత్ ఇదే హోటల్లో ఓ ఫ్యాషన్ షో అరేంజ్ చేయబోతున్నాను. దానికోసం ఒకటి 5 lakhs అడ్వాన్స్ తీసుకుని తోక జాడిస్తుంటే వాడిని కట్ చేయడానికి వచ్చాను. మదన్, నీకు నా హెల్ప్ ఏమైనా కావాలా? నాట్ నెసరీ అంకుల్, ఐ విల్ సాల్వ్ ద ప్రాబ్లం. Okay. మీరేదో పార్టీలో ఉన్నట్టున్నారు. Shall I move? ప్లీజ్ మదన్, వైజాగ్ లో ఫ్యాషన్ షోనా? వావ్, జస్ట్ మినిట్, నేను వస్తాను. మీరేం అనుకోకపోతే కెన్ ఐ గో విత్? క్యారీ ఆన్ బేబీ, యు కెన్ గో. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ Okay. వన్స్ అగైన్ అంకుల్. ఐమ్ సారీ. Come. బాయ్. కూర్చోరా. అది చూడండి, రోజులు అసలు బాగలేదు. పెళ్లికి వచ్చిన అమ్మాయి ఇలా పరాయి పురుషులతో తిరగడం అంత మంచిది కాదు. దిస్ ఇస్ వెరీ బ్యాడ్, యు నో. నో నో, మదన్ చాలా మంచి కుర్రాడు. మా అమ్మాయి అతని ఆఫీసులోనే పనిచేస్తుంది. దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఓకే ఓకే బాబు గారు, మరి నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుందాం? ఒకసారి అమ్మాయి అభిప్రాయం కూడా కనుక్కొని చెప్తాం. జస్ట్ 3 days బ్యాక్ పరిచయమైన రవి నన్ను ప్రేమిస్తున్నట్ట. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ మదన్? ఇట్స్ ఇంపాసిబుల్. మదన్, మనసు విప్పి మాట్లాడుకోవడానికి నిన్ను మించి నాకెవరూ లేరు. నేనెవరిని చేసుకుంటే హ్యాపీగా ఉంటానో నాకన్నా నీకే బాగా తెలుసు. చూడు మదన్, నీకున్న క్వాలిటీస్లో కనీసం 50% ఆ రవిలో ఉన్నా నేను అతను చేసుకోవడానికి ఆలోచిస్తాను. మదన్, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఆ రవి నాకు ఎంతవరకు సూట్ అవుతాడో నువ్వే స్టడీ చేసి చెప్పాలి. నాకన్నా ముందు నీకు నచ్చాలి. నీకు నచ్చితేనే నేను ఓకే అంటాను. నచ్చకపోతే మా పేరెంట్స్ కి చెప్పేస్తాను. ఏమని? మదన్కి నచ్చలేదనా? మొద్దు, నీకేది అర్థం కాదు. అర్చన, నాకు మొత్తం క్లియర్ గా అర్థమైంది. ఇక నుంచి ఆ రవిగడి పని మీదే ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. బాయ్. హాయ్ రవి, నీకు 100 years. I know. ఇప్పుడే అర్చన నీ గురించి మాట్లాడేళ్ళింది. ఎక్స్పెక్ట్ చేశాను మిస్టర్ మదన్. నాకు అర్చనకి పెళ్ళని నీకే ఫస్ట్ చెప్పుంటుంది, ఎందుకంటే నువ్వే కదా నా అర్చనకి బెస్ట్ ఫ్రెండ్. బై లాఫింగ్. అర్చన నీ జాతకం మొత్తం కెప్ట్ ఇన్ మై హ్యాండ్. నేను ఓకే అంటేనే అర్చన నేను చేసుకుంటుంది. బట్ నేను ఓకే అన్నానుగా. మీరేంటి సార్ ఇక్కడ వైజాగ్ లో ఉన్నారేంటి? ఆ మాట అడగాల్సింది నేనురా. నువ్వేంట్రా నా లవర్ని లేపుకెళ్ళినాడు ఫోటో ప్రింట్ చేయమని చెప్తే షాప్ రోజులు ఇక్కడ తిరుగుతున్నావుంట్రా? ఏం పీకుతున్నావు అక్కడ? అదే మా బంధువుల అబ్బాయి పెళ్లి ఒకటి ఉంది. మా బాసు నేను ఇక్కడికి వచ్చాం సార్. హైదరాబాద్ వెళ్ళంగానే మీ ఫోటోలు ఇచ్చేస్తాం. పట్టుకోరా. హలో హలో డార్లింగ్, దొరికాడా? దొరికాడు, కానీ తప్పించుకుని పారిపోయాడు. వాడిని ఎలాగైనా సరే పట్టుకుంటాను డార్లింగ్. యూ డోంట్ వర్రీ. డార్లింగ్, నువ్వెక్కడున్నావు? నేను ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? మందిరా, నీ వాయిస్ విని ఎంత కాలం అయింది. నువ్వు ఎక్కడున్నావు చెప్పు, ఇమీడియట్ గా వచ్చి వాళ్తా. నువ్వా? కామరాజ్ సెల్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? వాడి పేరు కామరాజా? ప్లీజ్ కామరాజ్ నేను చేయొద్దు. చేస్తా, వాడి అంతు చూస్తా. వాడిని తప్పించిన ఇద్దరిని చంపేస్తా. ఫోన్ కట్ చేసి. ఎవరిని సార్ చంపేస్తానంటున్నారు? నువ్వు ఉండరా. ఎవరోరా వాళ్ళిద్దరు నాకు తెలియదు. నాకు దొరికిన ఎదవను వాళ్ళిద్దరూ తప్పించారు. వాళ్ళిద్దరిని నేను పట్టుకోవాలంటే ఈ ఊళ్ళో నేను ఎక్కడుండాలో, ఎలా ఉండాలో, ఎలా పట్టుకోవాలో అర్థం కావట్లేదురా. అయితే నాతో రండి సార్. నాతో పాటు మా వాళ్ళ ఇంట్లో ఉందరు కానీ రండి సార్. ఓకే, ఆ బాటిల్ అక్కడ పెట్టి బాగుంది. పెట్టాను. పద. రండి సార్, రండి. ఫైనల్ అండ్ లాస్ట్. ఇది మా ఆయన వద్దా? ఎంతైనా నేను దాన్ని మొగుడు కదా, నేనంటే ఎంత ప్రేమ. అన్ని ముద్దలు నా ముద్దలు అని చెప్పి లాస్ట్ ముద్ద ఈడు ముద్ద అని చెప్పావే. ఎంతైనా నా మొగుడే కదా, దిష్టి ముద్ద పెట్టకపోతే బాగుండదని. పెళ్ళై ఇన్నాళ్ళల్లో ఏనాడన్నా గోరు ముద్దలు తినిపించావా? ఊరుకోండి, మన టామీకి ఎప్పుడైనా తినిపించానా? ఓకే జూలీ, థ్యాంక్స్ ఫర్ అవర్ లంచ్. యూర్ ఆల్వేస్ వెల్కమ్.
ఈసారి లేనప్పుడు కలుద్దామే ఆ? ఈ కార్డు ఇక్కడ ఉందేంటి? మా ఫ్రెండ్ నువ్వు వచ్చావు తిన్నావా వెళ్ళిపో. హలో, నీకు విషయం తెలుసా? ఆ, నేను వచ్చింది ఈ పెళ్లికే. డూప్లికేట్ పెళ్లికి వీడు రావడం ఏంటి? అంటే మైకేల్ గారు నీ ఫ్రెండా? ఆడి పేరు మైకేలా. నేను పెళ్లి కూతురు అచ్చన్ తరపు వచ్చానులే. ఏంటి షాక్ తిన్నావా? కాదు, మెదల్లో నరాలు చిట్లిపోయి క్రాకెక్కిపోయింది. విష్ యూ స్పీడీ రికవరీ. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. నాకేం అర్థం కాలేదురా. ఇంకోసారి చదువు, క్లియర్ గా అర్థం అవుద్ది. కరెక్ట్. ఇదే సార్ మన ఇల్లు. పద. భోజనం పెడితే తప్పేంటండి? ఊరందరికి పిలిచి పిలిచి ముద్దలు పెట్టవే. ఉండొచ్చు. రండి బంధువులే. కావలసిన ప్లేస్కి తీసుకొచ్చావు బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. యా